ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో సౌత్ ఆఫ్రికా ఇప్పటికే ఒక ఫైనల్ బెర్త్ను దక్కించుకుంది. మరో బెర్త్ కోసం ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య పోటీ కనిపిస్తోంది. శ్రీలంకకు కూడా అవకాశాలున్నాయి. కానీ ఆసీస్, భారత్ మధ్య ఎక్కువ పోటీ ఉంది. అయితే మెల్బోర్న్ టెస్ట్లో ఓటమితో రోహిత్ సేనకు దెబ్బ పడేలా ఉంది. బాక్సింగ్ డే టెస్ట్ విజయంతో ఆసీస్ రెండో స్థానం మరింత పదిలమైంది. ఆస్ట్రేలియా సిడ్నీ టెస్ట్లోనూ గెలిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంటుంది. లేదంటే శ్రీలంకతో సిరీస్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. భారత జట్టు ఫైనల్ అవకాశాలు ఇప్పుడు రోహిత్ సేన చేతిలో ఏమీ లేవు. ఆఖరి మ్యాచ్లో గెలిచిన లంక ఆసీస్ సిరీస్ ఫలితం కోసం ఎదురు చూడాల్సిందే. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో సౌత్ ఆఫ్రికా అగ్రస్థానంలో ఉంది. పాకిస్తాన్పై ఉత్కంఠ పోరులో గెలవడంతోనే సఫారీలకు బెర్త్ ఖరారైంది. 66.67% విజయాలతో సౌత్ ఆఫ్రికా తిరుగులేని పొజిషన్లో ఉంది. సౌత్ ఆఫ్రికా తొలిసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించింది. ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడిన సఫారీ టీం 7 మ్యాచ్ల్లో గెలిచింది, 3 మ్యాచ్ల్లో ఓడింది, 1 మ్యాచ్ డ్రా అయింది. గత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో ఆస్ట్రేలియా ఛాంపియన్గా నిలిచింది. ఈసారి టైటిల్ను నిలబెట్టుకోవాలనుకుంటోంది. ఫైనల్ చేరడమే టార్గెట్గా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వ్యూహాలు అమలు చేస్తోంది. అందుకు తగినట్టే సిరీస్లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. ప్రస్తుత సైకిల్లో ఆసీస్ ఇప్పటి వరకు 16 మ్యాచ్ల్లో బరిలో దిగింది. 10 మ్యాచ్ల్లో గెలిచింది, 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది, 2 మ్యాచ్లు డ్రా అయ్యాయి. ఆసీస్ విజయాల శాతం 61.46. గత 2 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్స్లో భారత జట్టు ఫైనల్ చేరింది. 2 సార్లు రన్నరప్ ట్రోఫీతోనే సరిపెట్టుకుంది. అయితే మూడోసారి ఫైనల్ చేరాలనుకున్న భారత్కు నిరాశ తప్పేళ్లలేదు. టీమిండియా ఇప్పటి వరకు 18 మ్యాచ్లు ఆడింది, 9 మ్యాచ్లు గెలిచింది, 7 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్లను డ్రా చేసుకుంది. భారత జట్టు విజయాల శాతం 52.78. ఆసీస్లో చివరి టెస్ట్లో భారత్ గెలిచినా శ్రీలంకతో సిరీస్లో ఆస్ట్రేలియా 1 మ్యాచ్లో విజయం సాధిస్తే రోహిత్ సేన ఆశలు ఆవిరవుతాయి. 2 మ్యాచ్ల సిరీస్ను 0-2తో కంగారూలు ఓడితే మాత్రం భారత్కు అవకాశాలు మెరుగవుతాయి. ఒకవేళ టెస్ట్ సిరీస్ డ్రా అయితే మెరుగైన స్థానంలో ఉన్న జట్టు ఫైనల్ బెర్త్ను దక్కించుకుంటుంది. ప్రస్తుత పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో న్యూజిలాండ్, 5వ స్థానంలో శ్రీలంక ఉన్నాయి. న్యూజిలాండ్ 14 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు గెలిచింది, 7 మ్యాచ్ల్లో ఓడిపోయింది. విజయాల శాతం 48.21. శ్రీలంక 11 మ్యాచ్ల్లో 5 గెలిచింది, 6 మ్యాచ్లు ఓడిపోయింది. విజయాల శాతం 45.45.